ప్రస్తుతం నాగేంద్ర ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాగేంద్ర, చెప్పమ్మా, నీకు మీద అసలు నువ్వేం చదువుకున్నావు, ఇటువంటి వస్తువులు చేయాలని నీకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది? నా పేరు నాగేంద్ర అండి. నాది కొమరగిరి జడ్పిహెచ్ హై స్కూల్ 10th క్లాస్ పాస్ అయ్యానండి. 10th క్లాస్ అయిన తర్వాత ఐటీఐ ఇంటర్ కంప్లీట్ అయ్యన్నది జరిగిందండి. నాకు చిన్నప్పటి నుంచి ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలన్నది బాగా ఇంట్రెస్ట్ అండి. దానివల్ల నాకు ఎగ్జామ్స్లోని కొంచెం ఫెయిల్ అయిన నాకు సక్సెస్ఫుల్ అవ్వలేదండి. దాని మూలంగా నాకు ఒక గతంలో 2019లోనే ఒక చిన్న మిస్సైల్స్ కొన్ని ప్రాజెక్టులు కూడా నా పిఠాపురం ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజీలో కూడా కొంచెం తయారు చేయడం జరిగిందండి. ఒక ప్రాజెక్ట్ తయారు చేశానండి. అది కూడా బాగానే ఉందండి. కావాలి ఇది దాని మూలంగా ఆపరేషన్ సింధూర్ తోటి యుద్ధాలు కూడా జరుగుతుందండి. దాని మూలంగా ఇండియన్ ఆర్మీకి మన ఇండియా బయట నుంచి ఈ దేశాల నుంచి కూడా కొనుగోలు చేస్తున్నారండి మిస్సైల్స్ గట్రా. అందు మూలంగా నేను ఇక్కడి నుంచే కొన్ని పార్ట్స్ ఆట సామాన్లతో మొత్తం మీద రియల్ యుద్ధ ట్యాంకర్ కింద ఒక తయారు చేయడం జరిగిందండి. ఆ ఇండియన్ ఆర్మీకి అప్పచెప్తారని దృష్టితోటి ఒక డిఫెన్స్ అన్నది కొంచెం దృష్టిలో పడితే కొంచెం ప్రభుత్వం కూడా సహకరిస్తే కనుక కొన్ని మిసైల్స్ కొన్ని ఇండియన్ ఆర్మీకి సంబంధించినవి కూడా తయారు చేస్తాననేసి కోరుకుంటున్నానండి. నాది ఇది మెటీరియల్ కూడా స్ట్రాంగ్ మెటీరియల్ తోటి. ఇది తయారు చేయడానికి ఎంత పట్టింది, ఇందులో ఏమేమి ఉపయోగించావు? ఇందులోనే వచ్చేసి స్ట్రాంగ్ మెటీరియల్ అని మొత్తం అంతా ఫుల్ ఐరన్ అండి. వెల్డింగ్ వాళ్ళు పిలిపించి మొత్తం బడ్జెట్ పెట్టి పలానా గోడ పార్క్ మేనేజర్గా దృష్టిలో పెడితే గతంలో తయారు చేసినవి ఆయన సహకరిస్తే కొంచెం ఆయన బాధ్యతని అమౌంట్ పెట్టుకుంటే నేను ఇది తయారు చేయడం జరిగిందండి. 1,80,000 రూపాయలు దీనికి ఖర్చు అయిందండి. ఎన్ని రోజులు పట్టింది దీన్ని తయారు చేయడానికి? నీకు ఎన్ని రోజులు సమయం పట్టింది? ఇది 15 రోజులు అనుకున్నదే నెల 10 రోజులు పట్టిందండి తయారు చేయడానికి. సేమ్ రియల్ ఎలా ఉంటుంది, సేమ్ ఆ టైప్లో ఉంటుందండి. దీని స్పీడ్ కూడా అంటే లెంత్ కూడా 1 కిలోమీటర్ వరకు బుల్లెట్ వెళ్ళే అవకాశం కూడా ఉందండి. ఇది సర్కిల్ తిరుగుతుందండి. మోటార్ ఫిక్స్ చేస్తే కనుక ఇండియన్ ఆర్మీకి రిమోట్ కంట్రోల్ తోటి ఒక మిసైల్ అన్నది నేను అందజేస్తానండి. కొంచెం డిఫెన్స్ దృష్టిలో పడాలని నేను కోరుకుంటున్నానండి.